శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ ముందుగా ఇంకా కొన్ని గంటల్లో తిథి మారబోతున్నటువంటి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు హనుమంతుడి చుట్టూ కూడా మనకి వివాదాలు అనేది మనం చూస్తూనే ఉన్నాం. కడప దేవుడి గడప అనేటువంటి నామధేయం కలిగినటువంటి కడపని అక్కడ ఉన్నటువంటి హనుమంతుల వారి విగ్రహాన్ని ఫ్లెక్సీల్ని తొలగించేసి ఆ సర్కిల్కి హనుమంతుల పేరు హనుమాన్ సర్కిల్ పేరుని పెట్టడానికి వీల్లేదని చెప్పి గోల జరుగుతోంది. టిప్పు సుల్తాన్ పెట్టవలసిందని చెప్పి డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఇది ఎంతవరకు సబబు, ఎంతవరకు ధర్మం అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనకి వాస్తవమైనటువంటి చరిత్ర పుటాల్లోకి వెళ్తే టిప్పు సుల్తాను భారతదేశానికి ఏం ఒరగబెట్టాడు అనేది ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పటికే భారతదేశాన్ని ఎవరిష్టం వచ్చినట్టు ముక్కలు ముక్కలు చేసి కేకును కోసినట్టుగా కట్ చేసి కేకు పీసుల్లాగా మింగేస్తున్నారు భారతదేశాన్ని. ఇది అందరికీ తెలిసిన సత్యం. చరిత్ర మనకు చెప్పని నిజాలు, టిప్పు సుల్తాన్ హిందువులపై చేసిన అత్యాచారాలు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది టిప్పు సుల్తాన్ను స్వతంత్ర సమరయోధుడిగా చెప్తారు, కానీ చరిత్రలో నమోదైన వాస్తవాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇన్ని నాళ్ళు కూడా మన క్లాసులో తరగతిలో పుస్తకాలు ఉన్నటువంటి సోషల్లో రకరకాలుగా అసత్యాలు, అవాస్తవాలన్నీ కూడా మనకి మెదడులో ఇంప్లాంట్ చేయటం అనేది జరిగింది. అయితే టిప్పు సుల్తాన్ తనే స్వయంగా తన లేఖలలో, తన ఆత్మకథలో రాసుకున్న విషయాలు చాలా ఉన్నాయి. ఎవరో ఆరోపించాల్సిన పని లేదు. అతను ఏం చేశాడు అంటే, మెయిన్గా అతను ముఖ్యంగా బలవంతపు మత మార్పుడులు పెట్టింది పేరు టిప్పు సుల్తాన్. దీనికి సర్ విలియం లోగన్ రాసిన మలబార్ మాన్యువల్ ప్రకారం కేవలం మలబార్లోనే 70,000 మంది హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. ఇది టిప్పు సుల్తాన్ చేసినటువంటి ఘనకార్యం. కూర్కులో 40,000 మంది కొడవలను బందీలుగా పట్టుకుని బలవంతంగా మత మార్పిడి చేశాడు. ఇది టిప్పు సుల్తాన్ స్వంత లేఖల్లోనే రాసుకున్నాడు. ఇదొక ఘనకార్యం. నేటికి మత మార్పిడి చేయబడిన కొడవల వారసులు కొడవ మాపిళ్ళులుగా పిలువబడతారు. వారి ఇంటి పేర్లు మాత్రం ఇప్పటికీ హిందువుల పేర్లే. ఇది మనం చాలా గమనించుకోవాల్సినటువంటి విషయం. మలబార్లో మారణకాండ జరిగింది. చరిత్రకారులు లూయిస్ బి బోరీ ప్రకారం టిప్పు చేసిన విధ్వంసం మహమూద్ గజ్నీ, అలావుద్దీన్ ఖిల్జీ, నాదిర్ షా కంటే కూడా క్రూరమైనది. అంతటి క్రూరమైన కార్యాలు నిర్వహించాడు టిప్పు సుల్తాన్. అతని సైన్యానికి ఆదేశం ఏమిచ్చాడంటే, జిల్లాలో ఉన్న ప్రతి ప్రాణిని తేడా లేకుండా తగలబెట్టండి. మోసంతోనైనా బలవంతంతోనైనా అందరినీ మత మార్పిడి చేయండి. ఇది టిప్పు సుల్తాన్ సైన్యానికి ఇచ్చినటువంటి ఆర్డర్ అన్నమాట. కూర్గుపై దాడులు 1788లో టిప్పు కూర్గులోకి చొరబడి మొత్తం గ్రామాలను తగలబెట్టేశాడు. ఇది అతని స్వంత జీవిత చరిత్రకారుడు మీర్ హుసేన్ కిర్మానీ రాసిన పుస్తకంలో నమోదైంది. కావాలంటే మీరు చూసుకోవచ్చు లైబ్రరీలోకి వెళ్ళి. చరిత్రకారుడు ఐఎం ముత్తಣ್ಣన్ తన పుస్తకం టిప్పు సుల్తాన్ ఎక్స్ రేడ్లో స్పష్టంగా చెప్పారు, ఇవి యుద్ధ అవసరాలు కాదు, మత మూర్ఖత్వంతో చేసిన దాడులు కేవలం ఇవి. దేవాలయాల విధ్వంసం సమగ్ర జాబితా ఉంది. మైసూర్ గెజిట్ ప్రకారం టిప్పు దక్షిణ భారతదేశంలో 8,000 దేవాలయాలను ధ్వంసం చేశాడు. అందుకే టిప్పు సుల్తాన్ ఇవాళ రోజున ఆ మతస్థులు చాలా గొప్పగా భావిస్తారనమాట. బ్రిటిష్ పురాతత్వ శాఖ డైరెక్టర్ బి లూయిస్ రైస్ నమోదు చేశారు, టిప్పు మరణానికి ముందు అతని మొత్తం సామ్రాజ్యంలో శ్రీరంగపట్నం కోటలో కేవలం 2 దేవాలయాలు మాత్రమే మిగిలాయి. మిగతా అన్నీ కూడా ధ్వంసం కాబడ్డాయి. ముఖ్యంగా కర్ణాటకలో ధ్వంసమైన దేవాలయాలు హరిహరేశ్వర దేవాలయం,
హరిహర్, వరాహస్వామి దేవాలయం శ్రీరంగపట్నం, వడకరాయి దేవాలయం హోస్పేట, హనుమాన్ దేవాలయం శ్రీరంగపట్నం. ఇప్పుడు మసీదు స్తంభాలపై హిందూ శిల్పాలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి మనకి. పెనుకొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రస్తుత జామా మసీద్ అని చెప్పబడుతోంది. మైసూరు పట్టణంలోని పలు దేవాలయాలు రాళ్లను తరలించి నజర్బాద్ కోటకు పునాదిగా వేశారు. మేల్కోటే దేవాలయ పరిసరాలు 1200కు పైగా అయ్యంగారి బ్రాహ్మణులను హత్య చేశాడు. నేటికి బాల్కోటి దీపావళి జరుపుకోదు. ఇంత చరిత్ర ఉంది మన టిప్పు సుల్తాన్ మహాశయుడికి అనమాట. ఇంకా కేరళలో కూడా ఇటువంటి విధ్వంసాలు చాలా జరిగాయి. కేరళలో విధ్వంసన దేవాలయాలు కోజికడ్ జిల్లా థాలి మహాదేవ ఆలయం, శ్రీ వలయనాడు భగవతి దేవాలయం గోవిందపురం, తిరువన్నూర్ శివ దేవాలయం, కావు వరైకల్ పుత్తూర్ తాళికున్ను దేవాలయం, కన్నూర్ జిల్లా థాలిపురం దేవాలయం చిరక్కల్ తాలూకా, ధ్రించంబరం దేవాలయం చిరత్కల్ తాలూకా, తిరువంగటు దేవాలయం బ్రాస్ పగోడా తెల్లిచేరి, పొన్నేరి దేవాలయం వడకర, వడకుండ దేవాలయం మడై, నారాయణ్ కన్నూర్ దేవాలయం రామంతళి, రాజరాజేశ్వర శివ దేవాలయం తాళిపరంబ. కేరళలోని 108 పురాతన శివాలయాలలో ఒకటి అవశేషాలు నేటికీ కనిపిస్తాయి. మలప్పురం జిల్లాలో కేరళాధీశ్వర మహావిష్ణు దేవాలయం తన్నూరు పెరుమానం దేవాలయం ఆగస్టు 1786లో ధ్వంసమైంది. నరసింహమూర్తి దేవాలయం అంగడిపురం 4000 సంవత్సరాల పురాతనమైనది, అది కూడా ధ్వంసమైపోయింది. హేమాంబిక దేవాలయం కల్లెకులంగుర, జైన దేవాలయం పాల్ఘాట్, తిరువేగప్పుర మహాదేవాలయం గురువాయూరు కంటే ఎక్కువ ప్రజాదరణ పొందిన పూర్తిగా దోచుకోబడినది. ఈ తిరువేగప్పూర్ మహాదేవాలయము గురువాయూరు కన్నా కూడా ఎక్కువ ప్రసిద్ధి పొందింది, పూర్తిగా కొల్లగొట్టబడిందనమాట. పాలక్కాడ్ జిల్లా కల్పతి హేమాంబిక దేవాలయం, కాంచంకురిస్య దేవాలయం, త్రిచూర్ జిల్లా త్రిపార శ్రీరామ దేవాలయ విగ్రహం దెబ్బతిన్నది. తిరుమళికులం దేవాలయం యజుర్వేద పాఠశాల తగలబెట్టబడింది. విద్యార్థులు నిర్దయగా చంపబడ్డారు. ఒక వేద పాఠశాలలో యజుర్వేద పాఠశాల ఉన్నటువంటి పాఠశాలను కాల్చేసి అందులో విద్యార్థులను కూడా తగలబెట్టేశారు. ఇరింజలకుండ తిరువెల్వల దేవాలయం విల్వద్రికొండ, తిరుమందం కన్ను భగవతి పుణ్యక్షేత్రం అంగడిపురం, గురువాయూరు మమ్మియూర్ శివ దేవాలయం 2 శ్రీకృష్ణ దేవాలయాలు పరిసరాల్లో ఉంటాయన్నమాట. గురువాయూరు శ్రీకృష్ణ దేవాలయం తగలబెట్టబడింది, కాల్చేశాడు వాడు. పొన్నాని త్రిక్కార్ దుర్గా దేవాలయం మిలిటరీ గ్యారిసన్గా మార్చబడింది. అది తిరూర్ సమీపం తిరునాథవాయ దేవాలయం ఋగ్వేద బోధనా కేంద్రం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. జమోరియన్ రాజకుటుంబ దేవాలయాలు కొటిక్కున్ త్రితల్ పన్నయూర్ దేవాలయం, సుఖపురం దేవాలయం చిరక్కల్ తాలూకా, పరంతాళి దేవాలయం గర్భగుడి విధ్వంసం నేటికీ కనిపిస్తుంది. పన్మయనాడు దేవాలయం, వేంగిడంగు దేవాలయం, పాయమ్ముల్ దేవాలయం పూర్తిగా నేలమట్టం చేసేశారు దాన్ని. వేట్టం ప్రాంతం కేరళాధీశ్వర దేవాలయం, త్రిక్కందియూర్ దేవాలయం, త్రిప్పరంగోడు దేవాలయం. మసీదులుగా మార్చబడిన దేవాలయాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి. మునియూర్ మసీదు హిందూ దేవాలయాన్ని నేలమట్టం చేసిన తర్వాత నిర్మించబడింది. మలబార్ మాన్యువల్ నమోదు ఇది. కతిరూర్ మసీద్ కన్నూరు మూలంలో హిందూ దేవాలయమని చరిత్రకారుల అభిప్రాయం. హనుమాన్ దేవాలయ స్థలంలో మసీదు, శ్రీరంగపట్నం స్తంభాలపై హిందూ దేవతల శిల్పాలు ఇప్పటికీ కనిపిస్తాయి. త్రిక్కాపూర్ దుర్గా దేవాలయం పొన్నాని మిలిటరీ స్థావరంగా మార్చబడింది. తమిళనాడులో మరియు మలబార్లో అతనికి బ్రాహ్మణుల హంతకుడు మరియు దక్షిణ భారత దేవాలయాల విధ్వంసకుడు అనే బిరుదు వచ్చింది. టిప్పు సుల్తాన్ బిరుదులు 2 బిరుదులు ఉన్నాయి.
దక్షిణ భారత దేవాలయాల విధ్వంసకుడు అంటే నెంబర్ 1 అనమాట. బ్రాహ్మణుల హంతకుడు 2 పేర్లు అతనికి ఇవ్వబడ్డాయి. నాయకర్లపై అత్యాచారాలు. నాయర్లు, బ్రాహ్మణులు, తియ్యలపై తలనరకి గుంజలకు గుచ్చడం, బలవంతంగా గోమాంసం తినిపించడం, మహిళలు, పిల్లలను బందీలుగా పట్టుకోవడం. దీనివల్ల 30,000కు పైగా హిందువులు రక్షణ కోసం త్రావణ్కోర్కు పారిపోవలసి వచ్చింది. ఇది మన టిప్పు సుల్తాన్ చేసినటువంటి ఘనకార్యాలు అనమాట. ఇంకా అతని పేరు మనం ప్రతి సెంటర్లో కూడా పెట్టుకుని పూజ చేయమని చెప్తున్నారు మనకి ఇప్పుడు. టిప్పు స్వంత మాటలలో నిజం. మిలియన్ కిర్కెట్రిక్ సేకరించిన లేఖలో టిప్పు కాలికట్ కమాండ్లకు రాశాడు, దాదాపు అందరూ హిందువులు ఇస్లాంలోకి మారారు, మిగిలిన వారిని కూడా ముగిస్తాం. ఇది శత్రువులు రాసింది కాదు, టిప్పు స్వంత లేఖలలో రాసినటువంటి మాటలన్నమాట. సూచనలు మరియు మూలాలు అంటే రిఫరెన్స్ సోర్సెస్. మలబార్ మాన్యువల్ సర్ విలియం లోగన్ 1887లో రాశాడు. మైసూర్ గెజిటరీ బి లూయిస్ రైస్, బ్రిటన్ పురాతత్వ శాఖ. మలబార్ గెజిటేర్ చార్లెస్ అలెగ్జాండర్ ఇన్నెస్. కొచ్చిన్ చరిత్ర కేపీ పద్మనాభ మేనన్. కేరళ చరిత్ర ఏ శ్రీధర్ మేనన్. కేరళ సంస్కృత సాహిత్య చరిత్రం వటక్కన్కూర్ రాజరాజవర్మ. సెలెక్టెడ్ లెటర్స్ ఆఫ్ టిప్పు సుల్తాన్ కిర్క్ ప్రాక్టిక్ 1811. టిప్పు సుల్తాన్ ఎక్స్రేడ్ ఐఎం ముత్తಣ್ణ. టిప్పు సుల్తాన్ ది టైరెంట్ ఆఫ్ మైసూర్ సందీప్ బాలకృష్ణ. ఇలా వీడి చరిత్ర చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉండాలో అన్నీ పోయాయి. వాయేజ్ టు ఈస్ట్ ఇండియా ఫ్రావోపాలినో, డాక్టర్ సాన్ బొర్తోలోమేలియో, పోర్చుగీస్ మిషనరీ ప్రత్యక్ష సాక్షి. వీటన్నిటికీ కూడా మిషనరీలు సాక్షిగా నిలిచాయి వాడి చరిత్రకి. కాదంటానికి దమ్ము ఎవరికి కూడా లేదు. కల్నల్ ఫుల్లర్టన్ బ్రిటిష్ మిలిటరీ రిపోర్టులు. టిప్పు సుల్తాన్ లేఖ 2,000కు పైగా ఫారసీ లేఖలు ప్రాథమిక మూలాలుగా ఉన్నాయన్నమాట. వీడిని తెలుగు రాష్ట్రాల్లో ఏ ముస్లిం అయినా పొగిడాడు అంటే భవిష్యత్తు మానవ బాంబుగా, తీవ్రవాది జిహాదీగా గుర్తించి వాళ్ళని అన్ని విధాలుగా బహిష్కరించడం, వాళ్ళ దుకాణాల్లో కొనడం మానివేయడం అనేది శ్రేయస్కరమైన పద్ధతి. దేనికి? భారతదేశానికి శ్రేయస్కరం ఇది. ఏంటి, భారతదేశంలో హనుమంతుల విగ్రహం పెట్టకూడదు, రాముడి విగ్రహం పెట్టకూడదు, శివ విగ్రహం పెట్టకూడదు. ఏం పెట్టాలి? టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలా? ఏం చేస్తున్నారు? అసలు సెక్యూరిటీ ఎవరికి ఇచ్చాడు? ఎవరికి సెక్యూరిటీ ఉంది ఇక్కడ? మిగతా ప్రపంచ దేశాల్లో సెక్యులర్ కంట్రీ ఏదన్నా ఉందా అండి? నాకు తెలియక అడుగుతాను అసలు. అరే, హిందువులు ఒక్కొక్కళ్ళని బతిమాలుకోవాల్సి వస్తుంది. పూజ చేయాలంటే బతిమాలి, విగ్రహం పెట్టాలంటే బతిమాలి. ఏంటి అసలు అది? అప్పటిదాకా దౌర్జన్యాలు అయిపోయి కొట్టబడ్డాం, చంపబడ్డాం, చెరచబడ్డాం, నానా ఆగం అయింది. ఎట్టో కొట్ట స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత మాకు కావాలి ముక్క అని చెప్పి భారతదేశాన్ని సగం ముక్క పట్టుకెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడుండి వీళ్ళ పెత్తనాలు ఏంటి? ఎవరి మీద చూపిస్తున్నారు పెత్తనాలు? ఎందుకోసం పెత్తనాలు? రాజ్యాంగం వాళ్ళకి ఏం హక్కులు కల్పించింది? మాకేం హిందువులకి ఏం హక్కు కల్పించింది? ఇదంతా కూడా మనం ఎవరికి వాళ్ళం ఒకసారి ఆలోచించుకోవాలి. రాజ్యాంగంలో సవరణ చేయాలని చెప్పి ఎవరికి వాళ్ళు సలహాలు ఇస్తున్నారే? దేశం గురించి ఎవరైనా సలహాలు ఇస్తున్నారా మార్చాలని చెప్పి? ఆలోచించండి మేధావులారా. జై హింద్, మేరా భారత్ మహాన్.